వెళ్ళిపోయిన బాబుకు న్యాయం చేయడం కోసం ఇక్కడ దళిత సంఘాలు మాట్లాడినా, ఎస్సీ సంఘాలు మాట్లాడినా, ఎంఆర్పీఎస్ వాళ్ళు మాట్లాడినా, ఎవరు మాట్లాడినారంటే భారత రాజ్యాంగ నిర్మాత మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఊరవతలు ఉన్నటువంటి జాతి ఈరోజు దర్జాగా చూస్తుంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన్ని. నేను ఈరోజు తెల్ల చౌకేశ్వరి ముందర వచ్చినట్టే కూడా అంబేద్కర్ పుణ్యాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎస్సీలు ఇంకా అన్యాయాలకు అణచివేతకు గురవుతుందంటే మనందరం చైతన్యం లేకపోవడం. మనం చైతన్యం కావాల్సినటువంటి అవసరం వివిధ సంఘాల పేరుతో కావచ్చు, ఎడ్యుకేషన్ పేరుతో కావచ్చు, ఏదో రకంగా మనం చైతన్యం అయిన రోజు ఎటువంటి దాడులను జరగకుండా చూస్తాం. ఎవరికి వారుగా ఇండివిజువల్గా చైతన్యం కావాల్సినటువంటి అవసరం, ఎవరికి వారుగా ఇండివిజువల్గా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీల పేరుతో, ఎస్టీల పేరుతో, బీసీల పేరుతో, అగ్రవర్ణాల పేరుతో ఇంకా 70 ఏళ్ళ నుంచి మనం అణచివేతకు గురి కావడం అనుకుంటుందంటే మన యొక్క అమాయకత్వమే. మనం ఎన్ని రోజులైతే అణచివేతకు గురైతూ ఉంటామో అన్ని రోజులు మనకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఏ ఊళ్ళో చూసినా నాకు హ్యాపీగా ఫీల్ అయ్యేది అంటే నా పిల్లలు జొన్న కంకు లేకుంటారు. ప్రతి ఊళ్ళో ఏ ఊళ్ళో వచ్చినా 100 పిల్లలు 100 మంది యువతకు తక్కువ ఉండరు. ఇంకా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్క కూడా ఆ రోజు దేశానికి రాజ్యాంగం ఇచ్చిపెట్టి ప్రపంచ దేశాల్లో మొదటి రాజ్యాంగం ఇది. కానీ మనం 70 ఊరికి 50 మంది 100 మంది చూస్తూ ఉంటే ఇట్లా జనకంకు లేకుండా మనం ఏం సాధిస్తామో మనకు అర్థమవుతుంది. మనం ఇటువంటి విషయాల్లో మనం ప్రాణాలు పోగొట్టుకోవడానికి 70 ఏళ్ళ ఇట్లా ఉన్నామంటే మన యొక్క అమాయకత్వం, మన యొక్క అణచివేత, ఇది మన యొక్క దౌర్భాగ్యం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను నేను. కిరణ్ అనే చనిపోయినటువంటి బాబుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఎస్సీలను కంటికి రెప్పగా కాపాడుకోవడమే ఈ తెలంగాణ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఎస్సీ ఎస్టీ కమిషన్గా నేను చిలకమణి నరసింహ మాదిగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ను. ఆదిలాబాద్ నుంచి మొదలుకొని కల్వకుర్తి దాకా, అచ్చంపేట మొదలుకొని గద్వాల దాకా ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా నాకున్న ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని జర్నీకి ఎంత దూరం ఎంతసేపు అయితే నాకు తెలియదు. ఆ డిస్టెన్స్ 1 hour 2 hours స్పాట్లో ఉంటాను. మీరు గుర్తుంచుకోవాలి, అనవసరమైన అబాండాలు లేదు. ఎందుకంటే కమిషన్ అంటే ఏసీ గదుల్లో ఇంతకుముందు కూర్చుంటుంది. కానీ ఇప్పుడు అట్లాగా మేము అందరం ఫీల్డ్లో చేస్తూ ఉన్నాం. 1+5 చైర్మన్ ప్లస్ 5 మంది ఉంటాం. మేము ఎక్కడ ఎస్సీలకు అన్యాయం జరిగినా ఆ స్పాట్లో ఆడుతున్నాం మీకు న్యాయం చేయడం కోసం. కానీ మీరు అనే చిన్న చిన్న మాటలు చాలా బాధ అవుతుంది. ఇన్సిడెంట్కు మేము బాధ్యులం కాదు, కానీ ఇన్సిడెంట్ జరిగిన దానికి ఆ తల్లిదండ్రులు మనం ఆ పిల్లగాని ఇవ్వలేము. కానీ న్యాయం చేయాలి కదా, న్యాయం అయితే చేయాలి కదా, కాన్స్టిట్యూషన్ ప్రకారం న్యాయం చేయాలి కదా. భారత రాజ్యాంగాన్ని కానీ ఎగ్జిక్యూటివ్ కానీ మనం సహకరించాలి. పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, అధికారులకు కానీ మనం సహకరించడం వల్ల అవుతుంది. సెకండ్ టైంలో ఎటువంటి అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఉన్నది ఈ మరిపల్లి విలేజ్లో మీరే కాదు, ఈ చుట్టుపక్కల 50 గ్రామాలు ఉంటాయి. మీరు చెప్పుకోవాలి, మన యూత్ అంతా చైతన్యం కావాలి. ఇంకా అణచివేయబడడం కోసం మనగా చైతన్యమై ఉంటే తప్పితే ఇటువంటి వాటిని ఖండించడం అవుతుంది. అయితే చనిపోయినటువంటి కిరణ్ను నేను తెచ్చేయలేను, నేను కాదు, ప్రపంచంలో ఎవ్వరు కూడా తెచ్చేయలేరు, ఇది వాస్తవం. కానీ వాళ్ళ అమ్మా నాన్న కోసం కాన్స్టిట్యూషన్ బద్ధంగా, ప్రభుత్వ పరంగా, అవకాశాన్ని బట్టి, అతని యొక్క అర్హతను బట్టి తల్లికి కానీ తండ్రికి కానీ ఇంట్లో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించడం కోసం, ఉద్యోగం ఇప్పించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తాం. భారత రాజ్యాంగం ప్రకారం 6 మార్క్స్ దాంట్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. వాడు భూ ప్రపంచంలో ఎక్కడున్న మహేష్ గారు కావచ్చు, ఇంకెవడన్నా కావచ్చు, అగ్రవర్ణ జాతులు ఎవడున్నప్పటికీ వాళ్ళని చీల్చి చెందడం కోసం భారత రాజ్యాంగం కట్టుబడి ఉంటుంది. దానికోసం మేము పనిచేస్తూ ఉంటాం. అయితే గమనించాల్సి ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ బద్ధంగా మనం వెళ్తూ ఉంటాం, కాన్స్టిట్యూషన్ బద్ధంగా మనం పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎగ్జిక్యూటివ్కి మనం అందరం సహకరించాలి. తల్లికి తండ్రికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లు ఇట్లా ఉంది కాబట్టి ఒక ఇల్లు శాంక్షన్ చేపిస్తున్నా, అవకాశాన్ని బట్టి 3 ఎకరాల భూమి శాంక్షన్ చేపిస్తా, 8,25,000 రూపాయలు ఈ బాబుకు, అంటే నేను ఇవ్వడం కాదు, ఇంకెవరో దయాదక్షిణ్యం కాదు, భారత రాజ్యాంగంలో కాన్స్టిట్యూషన్ ఉంది. 8,25,000 రూపాయలు ఒక దళితుడు హత్యకు గురి పడితే ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రిపోర్ట్, పోస్ట్మార్టం రిపోర్ట్ ఈరోజు సాయంత్రం వరకు చేసుకుంటారు. 4,12,500 రూపాయలు ఈ 24 hours ఇస్తారు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ. ఓకే, ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 4,12,500 రూపాయలు ఇస్తారు. మొత్తం 8,25,000 రూపాయలు ఇస్తారు.
గవర్నమెంట్ పరంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా నేను చెప్పడం ఏంటంటే ఒక 3 ఎకరాల భూమి, ఇల్లు, ప్రభుత్వ ఉద్యోగం, 8,25,000 సాంక్షన్ చేయబోతుంది. కాబట్టి దీనికి మీరు సహకరించాలి, నాకు సహకరించాలి, ఎగ్జిక్యూటివ్ సహకరించాలి, పోలీస్ వ్యవస్థకు, రెవెన్యూ వ్యవస్థకు అందరూ సహకరించే ఈ బాబుకు మనందరం శాంతియుతంగా అంత్యక్రియ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అందరం మనం ఉంటున్నామా? చెప్పండి, అందరూ చెప్పండి. అందరూ ఒకే ఇక్కడ కూడా ఊర్లో ఏంటంటే అలజడి చూసుకుంటుంది. ఊర్లో ఏం అలయన్స్ కావద్దు, మనం అందరం చైతన్యం కావాలి. ఈ ఒక్క ఊరే కాదు, చుట్టుపక్కల ఊర్లలో కూడా మనం శాంతియుతంగా మెయింటైన్ చేయాలి. సరేనా? ఓకేనా? ఓకే.